ఆత్మీయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా వ్యాస పౌర్ణమి శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి ఈ రోజును వ్యాస పౌర్ణమి అని, గురు పౌర్ణమి అని చెప్పి అంటారు. ఇక వ్యాసుని గురించి తెలియని వారు ఉండరు దాదాపుగా. వేదవ్యాసుడు అనేటువంటి పేరు ప్రతీతి. అయితే వేదవ్యాసుడు అని సంబోధించడానికి ప్రధాన కారణము అంగీరస మహామునిచే కూర్చబడినటువంటి వేదాన్ని వ్యాస భగవానుడు 4 భాగాలుగా విభజించడం జరిగింది. అంటే అధర్వణ వేదం, యజుర్వేదం, ఋగ్వేదం, సామవేదం. ఇక 18 పురాణాలను కూడా రచించాడు వ్యాస భగవానుడు. అదేవిధంగా బ్రహ్మసూత్రాలను కూడా రచించారు వ్యాస భగవానుడు. వ్యాసో నారాయణో హరి అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వ్యాసునిగా జన్మించాడు అనేటువంటిది ఇది అందరికీ తెలిసినటువంటి శాస్త్ర సమ్మతమైనటువంటి విషయం. మరి వ్యాస భగవానుడు ఆ యొక్క మత్స్యగంధికి, పరాశరునికి జన్మించినటువంటి దివ్య సంతానం. ఆయన ఈ వేదాలను 4 భాగాలుగా విభజించాడు కనుక వేదవ్యాసుడయ్యాడు. అయితే వాస్తవానికి ఆ మహానుభావుని పేరు కృష్ణద్వైపాయనుడు. అయితే వ్యాసము చేయడము అనంటే భాగాలుగా వ్యాసము అంటే ఒక భాగము అని, అంటే ఒకే రూపంలో ఉన్నటువంటి వేదాన్ని 4 భాగాలుగా విభజించాడు కనుక వేదవ్యాసుడు అనేటువంటి నామధేయము వచ్చింది వ్యాస భగవానునికి. ఇక ఈ వ్యాసుడు జన్మించినటువంటి రోజునే వ్యాస పౌర్ణమి, దానినే గురు పౌర్ణమి అని అంటాడు. అయితే ముఖ్యంగా ప్రతి వ్యక్తికి జీవితంలో గురువు అనేటువంటి వాడు ప్రధానమైనటువంటి వాడు. ఎందుకంటే గురువు లేని విద్య గుడ్డి విద్య అని అంటారు. అదేవిధంగా గురువు అనేటువంటి లేకపోతే గురుం వినా జ్ఞానం నాస్తి అని అంటారు. అంటే గురువు లేకపోతే జ్ఞానము లభించదు. అందుకని చెప్పి ప్రతి వ్యక్తికి జీవితంలో గురువు అనేటువంటి వాడు ఉండడం అనేటువంటిది ప్రధాన అంశం. అయితే ప్రతి విషయం కూడా శాస్త్రబద్ధమై ఉన్నటువంటిది. శాస్త్రములో గొప్ప జ్ఞానం ఉన్నప్పుడు మరి ఆ శాస్త్రాలు మనకు అందుబాటులో ఉన్నప్పుడు గురువు ఎందుకు అనేటువంటి ఒక సందేహం కూడా కలగవచ్చు. ఎందుకు అనంటే ప్రతి ఒక్క పువ్వులో మధువు అంటే తేనె ఉన్నది అనేటువంటి యొక్క సత్యము అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే మరి ఆ పువ్వులు మనం నవిలితే వాటిలో ఉన్న మాధుర్యాన్ని మనం అనుభవించగలమా? అంటే అందులో ఉన్నటువంటి తేనెను, ఆ మధువును మనం ఆస్వాదించగలమా? లేదు. మరి ఆ పువ్వులో ఉన్నటువంటి మధువును బయటికి తీయగలిగేటువంటి శక్తి ఎవరికి ఉన్నది అని అంటే ఒక తేనెటీగకు మాత్రమే ఉన్నది. ఆ తేనెటీగ పరిశ్రమ అది శ్రమించి ప్రతి పువ్వులో ఉన్న మకరందాన్ని తీసుకువచ్చి ఒక చోట పెడితే దాన్ని తేనెగా మనందరం కూడా ఆస్వాదిస్తా ఉన్నాం. అట్లాగే శాస్త్రాలలో ఉండేటువంటి మధురమైనటువంటి జ్ఞానాన్ని, ఈ మకరందం వంటి ఒక దివ్య జ్ఞానాన్ని అందించగలిగినటువంటి ఒక మధుపం వంటి వాడు గురువు. మరి అటువంటి గురువును శరణు వేయడం అనేటువంటిది ప్రతి వ్యక్తికి కూడా శ్రేయోదాయకమైనటువంటి విషయం, చెప్పుకోదగినటువంటి అంశం. ఇక్కడ మరొక విషయం కూడా మనం గుర్తించాలి. గురువు అనంటే ఆ గురువుకు కొలమానం. అంటే ఉదాహరణకి ఈ రోజుల్లో చెప్పాలి అని అంటే ఓ PhD చేసిన వాడు, లేదా ఇంకా అంతకంటే ఎక్కువ చదివినటువంటి వాళ్ళు, లేదా సకల శాస్త్రాలను అవపోసన పట్టినటువంటి వాళ్ళు, 4 వేదాలను తెలిసినటువంటి వాళ్ళు, అష్టాదశ పురాణాలను కుక్కిట పట్టినటువంటి వాళ్ళు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకరిని మించి వారు ఒకరు ఉంటే మరి ఇందులో ఎవరు గొప్ప గురువు అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు చెప్పగలిగిన ఏకైక సమాధానము ఎవరినైతే మనం గురువుగా ఆశ్రయిస్తామో వారే మనకు అందరికంటే కూడా గొప్పనైనటువంటి గురువు. ఎవరి గురువు వారికి గొప్పవారు.
ఒక సమాజంలో ఒక ఇద్దరు వ్యక్తులు, ఒక ఆయన గురువు 4 వేదాలను అవపోసన పట్టిన వాడు, ఇంకొక ఆయన గురువు సాధారణంగా మామూలుగా చదువుకున్నటువంటి వ్యక్తి అయినప్పుడు ఈ వ్యక్తి ఓహో మా గురువు కంటే మీ గురువు గొప్పవారు కనుక ఇక నేను ఈ గురువుని త్యాగం చేసి మీ గురువుని నేను ఆశ్రయిస్తా అని అనుకోకూడదు. ఏ గురువు నుండి అయితే మనకు జ్ఞానం సంక్రమిస్తుందో, ఎవరి ద్వారానైతే మనం జ్ఞానాన్ని అవపోసన పడతామో నేర్చుకుంటామో వారే మనకు పరమ పూజ్యులు. అందుకోసమే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని అన్నారు. సాక్షాత్ బ్రహ్మతో సమానమైనటువంటి వాడు గురువు. ఎందుకు అంటే జ్ఞానాన్ని సృష్టించగలడు. అంటే జ్ఞానం తాను తయారు చేయడం కాదు, తన దగ్గర ఉన్నటువంటి జ్ఞానం చేత మన మస్తిష్కంలో ఒక జ్ఞానాన్ని సృష్టించగలడు. అంటే అప్పటి వరకు ఖాళీగా ఉన్నటువంటి మన యొక్క బుర్రలో ఒక జ్ఞానాన్ని తాను సృష్టిస్తా ఉన్నాడు. అప్పటి అంటే గురువును ఆశ్రయించేంత వరకు మనము ఎటువంటి ఆలోచన, ఎటువంటి జ్ఞానం లేనటువంటి వాళ్ళం. అంటే అప్పుడు ఖాళీగా ఉన్నటువంటి మన యొక్క మస్తిష్కంలో ఆయన ఒక నూతన విషయాన్ని అక్కడ చేరుస్తా ఉన్నాడు, అంటే ప్రతిష్ఠిస్తా ఉన్నాడు. కనుక బ్రహ్మతో సమానమైనటువంటి వాడు ఆ యొక్క గురువు. ఇక గురునింద అనేటువంటిది కూడా మహాపాపము. గురువును దూషించడం కూడా మహాపాపాలలో అది ఒక పాపము. గురువు పట్ల విధేయత, వినయము, గౌరవము, మర్యాద, పూజ్యభావము, అంకిత భావము, విశ్వాసం కలిగి ఉండాలి. గురువు చెప్పిన దాన్ని విశ్వసించాలి. గురువును ప్రశ్నించడం కూడా తప్పే. ఇక్కడ ప్రశ్నలు 2 రకాలుగా ఉంటాయి. ప్రశ్నించవచ్చు. ఎలా ప్రశ్నించాలి? ఒకవేళ గురువును ప్రశ్నించదలిస్తే మనకు విషయం అర్థం కానప్పుడు దానిని గురించి తెలుసుకోవడానికి ప్రశ్నించాలి. దాని యొక్క పూర్తి వివరణ తెలుసుకునే ప్రయత్నంలో ప్రశ్నించాలి. కానీ ఈ గురువుకి ఈ విషయం తెలుసా లేదా అనేటువంటి మీమాంసంలో సందేహంతో గురువును ప్రశ్నించకూడదు. గురువుల యొక్క మర్మం తెలుసుకునే ప్రయత్నం చేయకూడదు. గురువు యొక్క మాటను శిరసావహించాలి. ఇక్కడ ముఖ్యంగా చెప్పవలసిన మరొక విషయం ఏమిటి అంటే గురువు యొక్క పుట్టుకను కూడా ఆలోచించకూడదు. ఆ గురువు ఏ వర్ణానికి సంబంధించిన వాడు, ఏ తెగకు సంబంధించిన వాడు, లేదా ఇంకా చెప్పాలి అని అనుకుంటే ఈ రోజుల్లో అనుకున్నట్టుగా ఏ కులానికి సంబంధించిన వాడు అనేటువంటి ఆలోచన ఎప్పుడు కూడా రానివ్వకూడదు. కులానికి, వర్ణానికి, వర్గానికి అతీతుడు గురువు. అతనిలో ఉన్న జ్ఞానమే మనకు ప్రామాణికము. అతడు మనకు బోధించేటువంటి విద్య మాత్రమే మనకు ప్రామాణికము. ఆ విద్య చేతనే మన జీవితం సంస్కరించబడుతుంది. కనుక ఆ విద్య యొక్క స్వరూపంగా ఆ యొక్క గురువును మనము నమ్మి విశ్వసించి ఆరాధించాలి, నమస్కరించాలి, గౌరవించాలి, పూజించాలి, అంకిత భావంతో ఉండాలి. ఈ రకంగా మరి గురువును ఎవరైతే గాఢంగా నమ్మి విశ్వసించి ఆరాధిస్తారో వారు జీవితంలో ఉన్నతులుగా ఎదుగుతారు. ఆ గురువు నుండి సంక్రమించినటువంటి విద్యకు ఒక అర్థము, పరమార్థము చేకూరుతుంది. గురువు పట్ల నమ్మకం లేనట్టయితే నేర్చుకున్న విద్య కూడా అదంతా కూడా బూడిదల పోసిన పన్నీర్ అవుతుంది, నిష్ప్రయోజనం అవుతుంది. గురువును విశ్వసించి నేర్చుకున్న విద్య ఖచ్చితంగా జీవితంలో వెలుగు రేఖలు ప్రసరిస్తుంది, జీవితాన్ని దేదీప్యమానం చేస్తుంది అనేటువంటిది అక్షర సత్యమైనటువంటి విషయము. ఇక మరి ఈ వ్యాస పౌర్ణమి రోజు ఆ వ్యాస భగవాను మనం తలుచుకోవడం, అతన్ని స్మరించడం, భగవద్గీతను పఠించడం, భారతాన్ని సాధ్యమైనంత వరకు చదివే ప్రయత్నం చేయడము ఆ వ్యాస భగవానుని పట్ల మనం చూపించేటువంటి యొక్క గురుభక్తి అవుతుంది. ఇక గురువులు అందరూ గురువులు కాలేరు. గురువు, ఆచార్యుడు, ఉపాధ్యాయుడు ఇవి రకరకాలుగా ఉంటాయి. అచల గురువులని, నిజ గురువులని, పరమహంసలని, అవధూతలని, ఇట్లా రకరకాలైనటువంటి గురువులు, గురు పరంపర ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా వారెవరు, ఏంటిది, వారికంటే ఎక్కువ అవేవి కాదు. మనము ఎవరినైతే జ్ఞానం కోసం ఆశ్రయిస్తామో, మన జీవితాన్ని సంస్కరించుకోవడానికి ఏ విద్య అయితే దోహదం చేస్తుందో ఆ విద్యను మనకు సంక్రమింప చేసినటువంటి మహానుభావుడే మనకు పరమ పూజ్యుడు అనేటువంటిది అక్షర సత్యమైనటువంటి విషయము. మరి ఈ జగత్తుకంతటికి కూడా గురువు జగద్గురువు.
ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడు, అదేవిధంగా వ్యాస భగవానుడు, ఇంకా ఈ కలియుగంలో ఆ శంకర భగవత్పాదులు కూడా జగద్గురువు. ఇలా చెప్పుకుంటూ పోతే మరి మన హైందవ సనాతన ధర్మాన్ని ఉద్ధరించినటువంటి మహానుభావులందరినీ గురువులుగా స్మరిస్తూ వారందరి పాదపద్మాలకు హృదయపూర్వక శత సహస్ర కోటి నమస్కారాలను, దండ ప్రణామాలను ఆచరిస్తూ అందరికీ కూడా మరి ఆషాఢ శుద్ధ పౌర్ణమి, వ్యాస పౌర్ణమి సందర్భంగా హృదయపూర్వక శుభాభినందనలు, ధన్యవాదాలు.